సామెతల గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టెను. లాస్ట్ వీక్ పోయిన వారం మనం శారా గురించి చెప్పుకున్నాం. శారా ఏ విధంగా మరి తను హాగరు విషయంలో తొందరపడినారో, దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఎదురు చూడకుండా తన స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడం ద్వారా ఎలాంటి శ్రమలు అనుభవించారో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈ దినం శారా గురించి ఇంకా మనం ధ్యానిస్తాం. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకునే పాఠం ఏంటంటే సామెతలు 31:27లో మనం చదువుకున్నాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టెను. సో మరి కనిపెట్టే తల్లులు అంటే, కనిపెట్టడం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారా అని నిఘా నేత్రం కాదు. ఇక్కడ ఏముందంటే ఇంగ్లీష్ బైబిల్లో తన ఇంట్లో సంగతులు ఎలా జరుగుతున్నావో అన్నిటిపైన తనకి ఏముండాలి, అవగాహన అనేది ఉండాలి. చాలామంది స్త్రీలకు బాధ్యత ఉండదన్నమాట. అంటే ఇంట్లో ఏమున్నావో ఏమి లేవో, ఇప్పుడు రైస్ బ్యాగ్ అయిపోతుంది అనుకోండి, వారం రోజుల ముందు నుంచి మనం ఏం చెప్పాలి, భర్తలకు చెప్పుకోవాలి. అంతేగాని ఇవాళ అయిపోయినాయి అనుకోండి, ఇవాళే చెప్పడం కాదు, లేకపోతే ఇంకొక పూట ఉండగానే చెప్పడం కాదు. అంటే ఇంట్లో ఏం జరుగుతుంది అన్నిటిపైన మనకేముండాలి, అవగాహన ఉండాలి, బాధ్యత ఉండాలన్నమాట. అందుకని ఇంట్లో సరుకులు అయిపోతున్నాయి అనుకోండి, ఒక ప్లానింగ్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, 1 కేజీ మినపప్పు తెచ్చుకుంటారు, వారం రోజుల్లో అయిపోద్ది, మళ్ళీ ఇంకో కేజీ మినపప్పు కోసం పరిగెడతా ఉంటారు. అలా కాదు, ఒక నెల కొరకు ఏముండాలి, మనకి ఒక ప్లానింగ్ ఉండాలన్నమాట. ఈ నెల అంతా నాకు ఎంత పడుతుంది అనే అవగాహన అనేది ప్రతి తల్లికి కూడా ఉండాలి. ఇవన్నీ ఫిజికల్గా మనం చేస్తూనే ఉంటాం. అలాగే మరి ఇంట్లో ఏదైనప్పటికీ కూడా కొంతమంది సిలిండర్స్ అయిపోయాక కానీ బుక్ చేసుకోరు, అయిపోయాక వాళ్ళింటికి వీళ్ళింటికి పరిగెడుతూ ఉంటారనమాట. కానీ తల్లులంగా మనం ఎప్పుడు కూడా ఒకరిపైన ఆధారపడే పరిస్థితి, ఒకరిని అడిగే పరిస్థితి మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే మనం సంతుష్టిగా సంతృప్తిగా మనం జీవించాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఎదుటివారి మీద ఆధారపడుతూ ఉంటారు. మనం ఇందులోనూ ఎదుటివారి మీద ఆధారపడక్కర్లేదు. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన అవసరతలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. ఒకవేళ మనకి దేవుడు కొంచెమే ఇస్తే ఆ కొంచెంలోనే మనం బ్రతకడం నేర్చుకోవాలి. అంతేగాని పక్కవారిని చూసి మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళలాగా మనం ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడు ఎదుటివారిలాగా మనం ఉండక్కర్లే, మనం మనలాగే ఉండాలి. దేవుడు మన నుంచి కోరుకునేది కూడా అంతే. మనం మనలాగా ఇంకొకళ్ళు ఉండరు, ఇంకొకళ్ళలాగా మనము ఉండము. సో ఎవరికుండే ప్రత్యేకత దేవుడు వారికి ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఎదుటి వారిని గురించి మనమేమి కంపేర్ చేసుకోక్కర్లేదు, పోల్చుకోక్కర్లేదు అనమాట. కానీ ఇంటిలో ఒక స్త్రీ, ఒక కుటుంబం సజావుగా సక్రమంగా నడవాలి అంటే ఆమె ఏం చేయాలి, ఇంట్లో ఏం జరుగుతుంది అనేది అన్నీ కనిపెట్టుకోవాలన్నమాట. మరి తల్లికున్న బాధ్యత బహుశా లోకంలో ఎవరికి కూడా ఇంత బాధ్యత ఉండదు. ఈవెన్ ఒక పెద్ద పెద్ద కంపెనీస్ నిర్వర్తించే వారికి కూడా ఇంత బాధ్యత ఉండదు. ఎందుకని, అన్ని విధాలుగా తల్లి ఏం చేయాలండి, కుటుంబాన్ని కనిపెట్టుకోవాలి. అప్పుడే ఆ కుటుంబము దీవించబడిన కుటుంబంగా, ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంటుంది. ఈమె ఏం చేయాలంట, ఇంటి వారి నడతలు ఏం చేయాలి, తను బాగుగా కనిపెట్టాలి. బాగుగా అంటే ఏంటండి, కనిపెట్టడం కాదు, బాగా కనిపెట్టాలన్నమాట. అంటే ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఆరోగ్యంలో తేడాలు వస్తున్నాయా, మరి భర్తను కనిపెట్టాలి, బిడ్డలను కనిపెట్టుకోవాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యం, మానసిక జీవితం చాలా ప్రాముఖ్యం, శారీరక ఆరోగ్యం, ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యం అన్నమాట. అంటే
ఒక స్త్రీ ప్రార్థించే తల్లిగా ఉన్నప్పుడు కుటుంబంలో అనేక రకమైన సమస్యలు, దాడుల నుంచి ఆ కుటుంబం కాపాడబడుతుంది. తల్లి చేసే ప్రార్థన భర్తకి కాపుదల, బిడలకు కాపుదల, వారికి మంచి భవిష్యత్తు, ఆరోగ్యము దేవుడు దయచేస్తూ ఉంటారు. రెండవదిగా తన నడత ఎలా కనిపెట్టుకోవాలి అంటే మానసిక ఆరోగ్యం అన్నమాట. ఇప్పుడు ఇంట్లో తల్లి చిరాకు పరాకులతో ఉంటే కుటుంబం అంతా ఎలా ఉంటుందండి? సంతోషం ఉంటుంది అక్కడ? సంతోషం ఉండదు. తల్లి ఎప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉంటేనే భర్త, బిడలు సంతోషంగా ఉంటారు. చాలామంది తల్లులకు ఎలా ఉంటుంది? షార్ట్ టెంపర్ అన్నమాట. అంటే కొన్ని చిన్న విషయాలకే కోపం తెచ్చేసుకొని గందరగోళం సృష్టించేస్తూ ఉంటే ఆ ప్రభావము ఎవరి మీద పడుతుందండి? భర్త మీద పడుతుంది, భర్త ఆరోగ్యం మీద పడుతుంది, బిడల మీద పడుతుంది, బిడల ఆరోగ్యం మీద ఆ ప్రభావము ఉంటూ ఉంటుంది. ఏదన్నా పిల్లలు అనగానే సహజ సిద్ధంగా వాళ్ళు ఎలా ఉంటారు? అల్లరిగా ఉంటారు, అలాగే విసిగిస్తూ ఉంటారు. ఏ పిల్లలు కూడా మరి కుదురుగా కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చుంటారండి? కూర్చోరు. అలా కూర్చుంటే పిల్లలు అవ్వరు కూడా. పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉంటుందండి? పిల్లలు అల్లరి చేస్తేనే, పిల్లలు సంతోషంగా గెంతుతూ ఉంటేనే తల్లిదండ్రులకు కుటుంబంలో కూడా ఏముంటుంది? ఆనందం ఉంటుంది. పెద్దవాళ్ళు అయ్యాక మనం ఎలాగా చేయలేం, కానీ పిల్లలకు మనం ఆ మాత్రం స్వేచ్ఛ అనేది ఇవ్వాలన్నమాట. మాట్లాడకూడదు, నవ్వకూడదు. కొంతమంది గృహాల్లో ఎలా ఉంటుంది? మాట్లాడకూడదు, సౌండ్ వినిపించకూడదు. ఏమో సౌండ్ వినిపిస్తే ఒక సమస్య, ఏమండి నవ్వితే ఒక సమస్య. ఇలాంటి దుష్టత్వం అన్నమాట. అది తల్లిదండ్రుల్లో ఉండే దుష్టత్వం అది. కానీ మనం అలా ఉండకూడదు. బిడ్డలు బయటకు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఎలా ఉంటుందండి? స్కూల్స్కి వెళ్తారు. స్కూల్స్లో ఎలా ఉంటుంది పరిస్థితి? పక్కోళ్ళతో మాట్లాడకూడదు, పక్కోళ్ళతో నవ్వకూడదు, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నమాట. కాలేజెస్కి వెళ్తారు, ఎప్పుడు చదువుతూనే ఉంటారు. కాబట్టి గృహంలో వాళ్ళకి ఎలా ఉండాలి? సంతోషంగా, ఆనందంగా ఉండాలన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలి? తండ్రి సంగతి ఎలా ఉన్నా బిడ్డలు ఎక్కువ సమయం తల్లులతోనే గడుపుతారు. కాబట్టి తల్లులు ఎలా ఉంచాలి? మానసికమైన పరిస్థితులు పైన అవగాహన కలిగి ఉండాలన్నమాట. కొంతమంది పిల్లలు ఏదన్నా అడిగారనుకోండి, వెళ్ళి అవతలకి అంటారు. సో ఇవన్నీ కూడా పిల్లల మనస్సుల్లో చెరగని గాయాలైపోతూ ఉంటాయి అన్నమాట. ఒక ఆయన ఒకసారి వాక్యం చెప్తూ ఏం చెప్పారంటే, ఒక ఆయన పాస్టర్ గారంట, ఇంట్లో 3 పిల్లలు, చిన్ని బిడ్డలు, తల్లి పిల్లలతో చాలా అవస్థలు పడుతూ ఉంటే ఈ తండ్రి గారు ఏం చేస్తున్నారంట? చక్కగా బైబిల్ తీసుకొని ప్రభువా నాతో మాట్లాడు అని ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతున్నారంట. అప్పుడు ప్రభు అన్నారంట, ముందు బైబిల్ పక్కన పెట్టి వెళ్ళి నీ భార్యకు సహాయము చెయ్యి. అంటే బాధ్యతలు మనకి ప్రార్థన చెయ్యాలి, కానీ ప్రార్థనకి ఏముంటుందండి? సమయం ఉంటుంది, వాక్యం చదవడానికి సమయం ఉంటుంది. బాధ్యతలు పక్కన పెట్టి మనము భక్తి చేస్తున్నామంటే అది సరైన భక్తి కాదు. మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూనే మనము భక్తిని కొనసాగించాలి. సో కుటుంబం పట్ల, భార్య పట్ల, బిడల పట్ల, భర్త పట్ల మనకేముండాలి? బాధ్యత అనేది ఉండాలి. ఇది దేవుడు నాకు ఇచ్చిన కుటుంబము అనేది దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ఏమండి, మనం బయట ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం, ఎంతోమందితో క్లోజ్గా ఉంటాం. కొంతమంది స్నేహితులు ఎలా ఉంటారు? బంధువుల కన్నా ఎక్కువగా ఉంటారు. వాళ్ళ గృహాల వద్దకు మనం రావడం, మన దగ్గరకు వాళ్ళు రావడం, కొన్ని రోజులు ఉంటాం. వాళ్ళు మనం కలిసే అన్నట్టు ఉంటాం. ఎంత మనం కలిసిమెలిసి ఉన్నా మన కుటుంబంతో ఉన్న సంతోషము వారితో వస్తుందండి? రాదు కదా. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ కుటుంబం అనేది ఒక బహుమానము లాంటిది. భార్యకు భర్త బహుమానం, భర్త
భార్యకు బహుమానం. ఎన్ని సమస్యలున్నా భార్య ఎవరితో చెప్పుకోగలదు? భర్తతోనే చెప్పుకోగలదు. ఎంత క్లోజ్గా ఉన్నా వేరే వాళ్ళతో చెప్పుకోగలమంటారా? చెప్పుకోలేం. అంటే అది దేవుడిచ్చిన బంధము. మరి ఈ బంధాన్ని మనం డబ్బులతో కొనుక్కోగలమంటారా? ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా మనకు ఆ బంధము రాదు కదా. అలాగే మన బిడ్డలు కూడా దేవుడిచ్చిన బహుమానం అంట. అంటే ఎవరెవరో ఇచ్చిన బహుమానాలు మనం ఎలా పెట్టుకుంటాం? ఒక డైమండ్ నెక్లెస్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. కానీ ఈ బహుమానం ఎలాంటిది? ఒక డైమండ్స్ కన్నా, ఒక బంగారం కన్నా, దేనికన్నా మనకి జీవితంలో శ్రేష్టమైన బహుమానాలంటే ఎవరండి? బిడ్డలు. ఆ బిడ్డల్ని మనం ఏం చేయాలి? దేవుని కొరకు జాగ్రత్తగా వారిని పెంచాలి. ఎందుకు జాగ్రత్తగా పెంచాలి అంటే, ఈ లోకంలో మనం బిడ్డలతో సంతోషంగా ఉంటున్నాం కదా, కానీ మన జీవితం తరువాత జీవితము కూడా, అంటే మనం చనిపోయిన తర్వాత, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పరలోకంలో కూడా మనం ఎలా ఉండాలండి? మనం కలిసే ఉండాలన్నమాట. అంటే మన కుటుంబము, మన బిడ్డలు అందరము కూడా దేవుని సన్నిధిలో ఉంటే మనకి ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుంది. చాలామంది మరి కుటుంబంలో బిడ్డల యొక్క రక్షణ కొరకు ప్రాధాన్యత ఇవ్వరు. ఈ లోకంలో అన్నీ బాగానే ఉంటాయి, కానీ తర్వాత జీవితం మన బిడ్డలు మనతో లేకపోతే అప్పుడు ఎంత బాధపడినా మరలా ఈ జీవితం అనేది రాదు కదా. కాబట్టి మన బిడ్డలు ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించుకుంటూనే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి జీవిత భాగస్వాములు రావాలి. అంతేకాదు పరలోకములో మనందరం ప్రభువు దగ్గర కలిసి ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఏం చేయాలి? మనం వారి నడతలు బాగుగా మనం కనిపెట్టాలి. అంటే ఇంట్లో ఏం జరుగుతుంది, బిడ్డలకు మంచి వాతావరణాన్ని కుటుంబంలో కలుగు చేయాలి. మరి అమ్మతో ఉండటం సంతోషంగా ఉండాలి, నాన్నతో ఉండడం సంతోషంగా ఉండాలి. అమ్మో ఈమె దగ్గరికి వెళ్తే ఈమె ఎన్ని మాటలు అంటుందో అనే భయం ఉందనుకోండి, ఎప్పటికీ ఆ తల్లి బిడ్డలు కలవలేరు కదా. అలాగే మరి తండ్రి దగ్గరకు రావాలన్నా ఏముండాలండి? అక్కడ స్వేచ్ఛ అనేది, ప్రేమతో కూడిన స్వేచ్ఛ అనేది ఉండాలి. మరి ఒకసారి ఒక ఆయన చెప్తూ, మనము ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, పిల్లల దగ్గరకు వస్తే ఏం చేస్తాం? వెళ్ళవతలకి నేను ప్రార్థన చేసుకుంటున్నాం అని అంటారు. కానీ అది కూడా చాలా ప్రాముఖ్యం అంట. పిల్లలు మరి ఆడుకుంటూ ఏం చేస్తూ ఉంటారు? బొమ్మలు విరగొట్టుకుంటూ ఉంటారు. ఆ బొమ్మ విరిగిపోయినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. అమ్మ ఈ బొమ్మ అతికిచ్చు, లేకపోతే ఈ బొమ్మ ఏంటి ఇలాగైపోయింది అన్నప్పుడు వాళ్ళతో మనం చిరాకుగా సమాధానము ఇవ్వకూడదంటాం. ఎందుకు అంటే వాళ్ళ మనస్సుల్లో చెరగని గాయమైపోతూ ఉంటుంది మనకి. అందుకని ప్రార్థన కన్నా అక్కడ ప్రాముఖ్యమైనది ఏంటండి? బిడ్డొచ్చాడు, ఏం చేయాలి? ఒరే నాకు రాదురా అని కాదు, మన వంతు మనం బిడ్డల దగ్గర ఎలా ఉండాలండి? పిల్లల్లాగే మనం కూడా మారిపోవాలి. సో వారికి ఆ బొమ్మ అతికించి మనం ఇస్తే అది వాళ్ళ జీవితాల్లో గొప్ప ప్రేమను, ఆ బంధాన్ని ఏం చేస్తూ ఉంటుంది? బలోపేతం చేస్తూ ఉంటుంది. నా తల్లి అనే ప్రేమ బిడ్డల్లో చెరగని ముద్రగా మనకి ఉంటూ ఉంటుంది. మనం పెద్ద పెద్ద విషయాలు పట్టించుకుంటాం, కానీ చిన్ని చిన్ని విషయాల్లో బిడ్డలను మనం పట్టించుకోం. కానీ ఇలాంటి బంధాలు ఏర్పడాలి అంటే ఏం చేయాలండి? చిన్ని చిన్ని వాటితోనే మన బంధాలు ప్రారంభమవుతూ ఉంటాయి. పిల్లలు సహజ సిద్ధంగా ఏం చేస్తూ ఉంటారు? ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, అదేంటి ఇదేంటి. కానీ మనం ఏం చేయాలి? చెప్పగలిగినంత మేరకు మనం ఓపికగా వారికి సమాధానాలు చెప్పగలగాలి. అలాగే పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు. ఎంత కుదురైన పిల్లలైనా అల్లరి చేస్తూ ఉంటారు. కానీ ఆ అల్లరి కూడా దేవుడు మనకి ఇచ్చిన
ఒక గొప్ప సంతోషము. అందుకే దేవుని యొక్క వాక్యములో ఏముందంటే, ఆశీర్వదించబడిన పట్టణాలు ఎలా ఉంటాయంట, వీధులన్నీ ఆటలాడు పిల్లలతో నిండి ఉంటాయంట. మరి దేవుని ఆశీర్వాదం ఎక్కడ కనిపిస్తుందండి? వీధిలో పిల్లలు, ఆటలాడే మగపిల్లలు, ఆడపిల్లలతో నిండి ఉంటాయంట. సో దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలు వాళ్ళు చిన్ని అల్లరి పనులు చేస్తూ ఉన్నా మనం ఏం చేయాలి? వారితో సావధానంగా, సఖ్యంగా, సమాధానంగా, ప్రేమ అనే బంధమును మనం బిడ్డలతో కట్టుకోవాలి. సో బిడ్డల్ని దేవుడు ఇచ్చారు. ఈ బంధాన్ని మనం ఏం చేయాలండి? బంధాన్ని కట్టుకోవాలి. బిడ్డలతో బంధం కట్టుకోవాలి, భర్తతో బంధం కట్టుకోవాలి. అంటే వారి నడతలు మనం ఏం చేయాలి? బాగుగా కనిపెట్టాలి. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలాగో ఉన్నది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలాగుంటున్నాయి. అందుకని దేవుని యొక్క వాక్యంలో కూడా మరి సంతోష హృదయము ముఖమునకేం ఏమిస్తుందట? తేటనిచ్చును. సో సంతోషం గల మనసు ఆరోగ్య కారణం. ఎవరైతే సంతోషంగా ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారు? ఆరోగ్యంగా ఉంటారు. లోకంలో కూడా సామెత ఉంది కదా, సంతోషమే సగం బలం. మనం ఎప్పుడైతే సంతోషంగా ఉన్నామో ఎంత నీరసంగా ఉన్నా ఏముంటుందండి? ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది. కాబట్టి మనం సంతోషంగా ఉండాలి, మన బిడ్డలను సంతోషంగా ఉంచాలి, మన భర్తను సంతోషంగా ఉంచాలి. కాబట్టి ఇంటిలో నడతలు ఏం జరుగుతుంది, బిడ్డలు ఎలా ఉంటున్నారు, స్కూల్ నుండి కాలేజెస్ నుండి ఇంటికి వచ్చాక స్కూల్లో ఏం జరిగినవి, కాలేజీలో ఏం జరిగినవి అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళతో చెప్పుకొని ఆ స్వాతంత్రము వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారు? ఎవరి మాటలు వినరు కదా. మరి అలాగూ మనం ఉండకూడదు. సో బిడ్డలతో మనం ఏం చేయాలి? ఆ బంధాన్ని మనం కట్టుకుంటూ ఉండాలి. వారికి ఏం జరిగింది స్కూల్లో, టీచర్ ఏమన్నారు, మరి నువ్వేమన్నావు, హోంవర్క్స్ రాసావా, నీ పక్కన ఎవరు కూర్చున్నారు, మరి ఏం కూరలు తెచ్చుకున్నారు, ఇలాగూ మనం బిడ్డలతో ఆ స్వేచ్ఛ అన్నమాట, ఆ సంతోషము, ఆ ఆనందాన్ని ఎప్పుడు కూడా మనం పంచుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ స్త్రీ గురించి మనకి రాసింది ఏంటంటే, ఆమె తన ఇంటి వారి నడతలు, ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నారా, వాళ్ళు డల్గా ఉంటే ఎందుకు డల్గా ఉన్నారో మనం కనిపెట్టాలి. భర్త ఎందుకు డల్గా ఉన్నాడో కనిపెట్టగలగాలి. అంతేకాని వాళ్ళు మూతి ముడుచుకుంటే మనము మూతి ముడుచుకుంటే ఎలా ఉంటుందండి? కుటుంబంలో సంతోషం అనేది ఉండదు. కాబట్టి కుటుంబంలో ఎప్పుడు సంతోషకరమైన వాతావరణం ఉండులాగున మనం ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టాలి. సో మనం చేసేది మనం చేస్తూ ఉంటే మనం చేయలేనిది ప్రభువారు మనకి తెలియజేస్తూ ఉంటారు. సో నీ భర్తలో ఇది ఉంది, నీ బిడ్డల్లో ఇది ఉంది అని చెప్పి దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటారు. అప్పుడు మనం బయలుపరిచిన విషయాల గురించి మనము ప్రార్థించగలం. సో కాబట్టి మనము ఎలా సంతోషంగా ఉంచగలం? ఏమండి, నవ్వు రాకపోయినా నవ్వుతా ఉంటే సంతోషం వస్తుందా? రాదు కదా. నవ్వు ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి రావాలి. కాబట్టి ఎలా సంతోషంగా ఉంచగలం అంటే, వారికి కావాల్సినవి వండి పెట్టడం, వారికి కావాల్సినవి సమకూర్చడం, ఇదే కాదండి సంతోషము. సంతోషంకి నిజమైన ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఏది ఉందో ఆ దానితో బిడ్డలు సంతృప్తి చెందాలి. ఇవాళ చికెన్ అడిగారు, చికెన్ లేదు, చారే కాసం, చారుతోనే బిడ్డలు ఏం చేయాలి? సంతృప్తిగా, సంతోషంగా, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని మనసుతో వారు సంతోషంగా తినాలి. అంతేగాని వాళ్ళు ఏదో అడుగుతారు కదండి, నాకు అది కావాలి, ఇప్పుడు టీవీ చూసి, సెల్ ఫోన్స్ చూసి, వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి అది కావాలి ఇది కావాలి అంటారు. కానీ తల్లిదండ్రుల మనసు, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితులు అర్థము చేసుకునే విధంగా మన బిడ్డలను పెంచడమే, అక్కడే ఉంటుంది మనకి సంతోషం. మనం కూడా బిడ్డలకు బాల్యం నుండి ఏం నేర్పించాలి? మనకి ఏది ఉందో దాన్ని బట్టే మనం సంతోషించాలి. పక్కవారిది మనము
ఆశించకూడదు. అందుకని దేవుని యొక్క వాక్యములో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటండి, నీ పొరుగువానిది ఏది కూడా నీవు ఆశించొద్దు. వాళ్ళు మంచి బట్టలు కట్టుకుంటున్నారా, దేవుడు వాళ్ళకి ఇచ్చారు, సంతోషం. మనకిచ్చే వరకు ఏం చేయాలి, మనం ఎదురు చూడాలి తప్ప మనం అప్పులు చేసి మన బిడ్డల యొక్క కోరికలు తీర్చాలి అని మనము అనుకోకూడదు. బిడ్డలను ఆ విధంగా బాల్యం నుండి మనం పెంచినట్లయితే వారికి నిజమైన సంతోషం, వాళ్ళకి కావాల్సింది కొని ఇచ్చినప్పటికంటే వాళ్ళు బాధపడిన వాళ్ళకి సంతోషం ఎక్కడ దొరుకుతుందండి? దేవుడు నాకు ఇది ఇచ్చాడు. మనకు దేవుడు ప్రతి వాళ్ళకి ఒక గిరిగేస్తారంట, ఒక బౌండరీ అన్నమాట. అంటే నీవు ఈ స్థితిలో ఉండు అని. మనం ఆ స్థితిలోనే ఏం చేయాలి? సంతోషించాలి, సంతృప్తి చెందాలి. అంతేకాని మన యొక్క గిరి దాటి, మన యొక్క బౌండరీ దాటి మనం బయటకు వెళ్ళకూడదు. ఆ మేరలోనే, ఆ బౌండరీలోనే నాకు దేవుడు ఇంత ఆర్థిక పరిస్థితులు ఇచ్చాడా, ఈ కొద్ది జీతంలోనే నేను నమ్మకంగా ఉంటాను, ఈ కొద్ది దాంట్లోనే నేను సంతృప్తి చెందుతాను. లేని దానికోసం మనం ఎందుకంటే ఆరాటపడ్డం? దానివల్ల మనకేమొస్తుంది? నష్టం వస్తుంది. కుటుంబంలో ఏం కోల్పోతూ ఉంటాం? సంతోషాన్ని కోల్పోతూ ఉంటాం. సంతోషం ఎలా తెచ్చుకోవాలి? డబ్బులు ఇస్తే మనం కొనుక్కోగలమా? రెస్టారెంట్స్కి వెళ్ళి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ప్రతి వారం రెస్టారెంట్కి వెళ్ళాలి అని పెట్టుకుంటారు. కానీ దానివల్ల సంతోషం మనకి రాదు. మనం అక్కడికి వెళ్ళి 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని చికెన్ బిర్యానీ తిన్నంత మాత్రాన మనకి సంతోషము రాదు. కానీ మనకు వచ్చిన దాంట్లో మన కుటుంబం అంతా కలిసి సంతోషించి తినినట్లయితే అక్కడ ఏముంటుందండి? సంతోషం. మనకెంత ఉందో అంతలోనే సంతృప్తి కలిగి జీవించడమే మన బిడ్డలకు మనము నేర్పించాలి. ఈనాడు చాలా సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సంతృప్తి లేకపోవడం వలనే. ఏమండి, మరి వాళ్ళు ఏదో మరి పెద్ద కారు కొనుక్కున్నారనుకోండి, మనం కూడా అంతే, నేను అలాగే ఉండాలి, వాళ్ళ ముందు నేను ఎందుకు తక్కువైపోవాలి అని మనం అనుకోకూడదు. దేవుడు వారికి అంత ఇచ్చారు, సంతోషం. మనకి ఎంత ఇచ్చారో అంతే మనకి సంతోషం. ఈ కొద్ది దాంట్లోనే మనం ఎలా ఉండాలి? సంతృప్తి. ఎక్కడైతే సంతృప్తి ఉంటుందో అక్కడ ఏముంటుందండి? సంతోషం. అదే వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తూ ఉంటుంది. లేని దానికోసం కొంతమంది భార్యలు ఏం చేస్తూ ఉంటారు? తల్లులు భర్తలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, ఏమండి ఏమేమో కావాలని. భర్త ఏం చేస్తాడు అప్పుడు? భార్య సంతోషం కోసం అప్పులు చేస్తూ ఉంటారు. ఈ అప్పుల వలన ఏమవుతూ ఉంటుంది? నష్టపోతూ ఉంటారు. సో చివరికి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడిపోతూ ఎన్నో సమస్యలు, కుటుంబంలో కలవరాలు చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ కుటుంబంలో సంతోషాన్ని మనం నింపేవారిగా ఉండాలి, కానీ ఆ సంతోషాన్ని మనం పెకిలించేవారిగా ఉండకూడదు. ఏదుందో దానితోనే. మనకి జ్ఞానం కావాలి అంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. నాకు వస్తున్న కొంచెంలో ప్రభువా నేను సంతృప్తిగా ఎలా జీవించాలి అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తారండి? జ్ఞానం ఇస్తారు. ఆ కొంచాన్ని మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలో, ఎలాగూ వాటిని వాడుకోవాలో తగిన జ్ఞానమును దేవుడు ఇచ్చేవారై ఉన్నారు. అందుకే ప్రతి తల్లి కూడా ప్రతి దినము దేనికోసం వెతకాలండి? జ్ఞానము కొరకు దేవుణ్ణి వెతకాలి. ప్రభువా ఈ దినము నా కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా నడిపించుకోవాలి, నా ప్రేమను వారికి ఎలాగూ పంచాలి. చాలామంది ప్రేమల్లో ఏముంటాయండి? కపటం ఉంటుంది. ఆదివారం మనం చెప్పుకున్నాం కదా. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మన ప్రేమ ఎలా ఉండాలట? నిష్కపటమై ఉండాలి. కొంతమంది బిడ్డల్ని ఎలా ప్రేమిస్తారు? కొడుకుల్ని రేపొద్దున్న నా చేతిలోనే వాళ్ళు ఉండాలి. కానీ తల్లులంగా మనము అలాంటి మనస్సును మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? పురుషుడంట
తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. అది దేవుని యొక్క రూల్ అది. కానీ మనము ఏం చేయకూడదు, ఆ బిడ్డలను గ్రిప్పులో పెట్టుకోవాలని ఇప్పటి నుండి కపటమైన ప్రేమ వారికి చూపించకూడదు. సో వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటే ఎప్పటికైనా తల్లిదండ్రులకు సంతోషమే కదా. అలాగే కుమార్తెలను కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, భర్త కుటుంబంతో కలహం వచ్చేలాగూ రకరకాల చెడు సలహాలు ఇస్తూ ఉంటారు. నీ అత్తగారితో అలా ఉండు, నీ ఆడబడుచులతో ఇలా ఉండు. కానీ మనం ఎలా ఉండాలండి, దేవుని యొక్క వాక్య ప్రకారము మనము నిష్కపటంగా ఉన్నప్పుడు ఆ స్వచ్ఛమైన ప్రేమ మనలో నుండి దేవుడు మన బిడ్డలకు అందేలాగు దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. ప్రేమ కలిగి ఉండడం గొప్ప కాదు. ఈవెన్ పశువులు కూడా ఏం చేస్తాయండి, బిడ్డల్ని చాలా ప్రేమిస్తాయి. మరి తల్లి కుక్కలు ఉన్నాయనుకోండి, అవి ఎలా ఉంటాయి, చాలా కోపంగా ఉద్రేకంగా ఉంటాయి. అందుకే ఏం చెప్తారు, అక్కడ తల్లి కుక్కలు ఉన్నాయి వెళ్ళకండి అని చెప్తారు. ఎందుకని, బిడ్డ పుట్టగానే ఆ తల్లి కుక్క ఏమవుతూ ఉంటుంది, తన బిడ్డలను కాపాడుకోవడానికి అలాగూ మారిపోతూ ఉంటుంది. సో పశువులు ప్రేమిస్తాయి, కాకులు ప్రేమిస్తాయి, పిల్లలు ప్రేమిస్తాయి, తల్లులు. కానీ మనుషులంగా మన ప్రేమ ఎలా ఉంటుందండి, వాళ్ళ ప్రేమకు మన ప్రేమకి డిఫరెన్స్ ఏంటి, నిష్కపటమైన ప్రేమ. అంటే మన ప్రేమలో ఏముండకూడదు, కపటం ఉండకూడదు. ఈ నిష్కపటమైన ప్రేమలో నుండి వచ్చేదే నిజమైన సంతోషం అన్నమాట. కపటంగా ఉండి ప్రేమించామనుకోండి, ఆ కపటం నుంచి వచ్చేది ఎప్పుడు ఏమొస్తుంది, దాని యొక్క ఫలితం ఎప్పుడు కూడా కపటమే వస్తూ ఉంటుంది. మనకి ముగ్గురు దొంగల స్టోరీ తెలుసు కదా. ఒకసారి ఒక ముగ్గురు దొంగలు కలిసికట్టుగా ఉన్నారండి. చూడండి, దొంగల్లో మళ్ళా ఐక్యత కదా. కాబట్టి ఈ దొంగలు ఏం చేశారట, ఆ దొంగ స్వభావం ఎప్పుడు దొంగ స్వభావమే. ఎంత కలిసికట్టుగా ఉన్నా కానీ కపటం కలిగి ఐక్యత కలిగి ఉంటే అది ఎప్పటికైనా నష్టమే కదా. అందుకే బాబెలు గోపురం గురించి దేవుడు రాయించినప్పుడు, బాబెలు పట్టణం కట్టినప్పుడు వాళ్ళందరూ అనుకున్నారంట, దేవుని దగ్గరకు వెళ్ళే అంత పట్టణం మనం కట్టేసుకోవాలి అనుకొని అందరూ ఐక్యతగా ఏం చేస్తున్నారు, పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నారంట. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, దేవుని కంటే మేము చాలా గొప్ప అనుకున్నారనమాట. అప్పుడు దేవుడు ఏం చేశారంట, వారి భాషలన్నీ కూడా తారుమారు చేసేసారు. అప్పటి నుండి ఏమొచ్చినాయట, భాషలు వచ్చినాయి అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. అంటే బాబెలు ఐక్యతను దేవుడు ఏం చేశాడు, చెదరగొట్టేశాడు. అందుకే కలహ ప్రియులను ఆయన చెదరగొట్టి వేస్తాడట. సో ఈ ముగ్గురు దొంగలు ఏం చేశారంట, ముగ్గురు కలిపి దొంగతనం వెళ్ళడం, వచ్చింది ముగ్గురు పంచుకోవడం కదా. దొంగ బుద్ధి ఇప్పుడు దొంగ బుద్ధే కదండి. బయట దొంగలించాలి అని అనుకున్నవాడు ఈ పక్కవాడిని కూడా దొంగలించాలి అని అనుకుంటాడు అని అందరూ గుర్తెరగాలి. కానీ వీళ్ళు ఏమనుకున్నారు, మేమందరం ఒకటి, మన ముగ్గురం ఒకటి అనుకున్నారట. అనుకొని దొంగతనం చేశారంట. వాళ్ళకి బోల్డ్ బంగారం డబ్బు దొరికిందంట. సరే, వీటిని పంచుకోవడానికి మనం అడవిలోకి వెళ్దాం అనుకున్నారంట. అడవిలోకి వెళ్ళి కూర్చున్నారంట. అప్పుడు ఒకడికి వచ్చిందంట ఆలోచన, ముందుగా మనం చికెన్ బిర్యానీ తిందాం, చికెన్ బిర్యానీ తిని చక్కగా పంచుకుందాం అనుకున్నాడంట. సరే అని చెప్పి ఒకడిని పంపించారు, ఒరే నువ్వు వెళ్ళి మంచిగా ముగ్గురికి ఫుల్ చికెన్ బిర్యానీ తెచ్చేరా అని పంపించేస్తే, ఈ లోపల వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు అనుకుంటున్నారంట, ఒరే దొంగ బుద్ధే కదండి, వెళ్ళాక వీడిని ఎలాగైనా చంపేద్దాం, 3 వాటాలు వేస్తే మనకి కొంచెమే వస్తుంది, 2 వాటాలు వేసుకుంటే మనకి ఎక్కువ వస్తుంది అనుకొని అతన్ని రాగానే మనం తినేసి వాడిని చంపేయాలరా అనుకున్నారంట. సరే బాగానే ఉంది, వెళ్ళినోడు దొంగే కదండి, వెళ్ళినోడు సరైనోడైతే వాడికి మంచి ఆలోచన వస్తుంది. వాడేమనుకున్నాడు, 3 వాటాలు వేసుకుంటే 2 వాటాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి, నేను ఒక్కడనే ఇదంతా తినేయాలి అని అనుకుని వాడేం చేశాడంట, విషం కలిపి తెచ్చేసాడంట. వీళ్ళిద్దరూ చచ్చిపోతారు తినేసి, నేను ఒక్కడనే ఫుల్ ఎంజాయ్ అని అనుకున్నాడంట.
కానీ చివరికి వాడు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ వాడిని చంపేసి వీళ్ళు తిన్నారు. మరి తిన్నవాడు చనిపోయాడు, వచ్చినవాడు కూడా చనిపోయాడు. అందుకని దురాశ దుఃఖానికి చేటు అనే సామెత. అందుకని పాపం కూడా ఎలా పుడుతుంది అంటండి? దురాశ ద్వారానే పుడుతుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అని యాకోబు పత్రికలో ఉంది. కాబట్టి మన కుటుంబంలో కూడా భర్తలో దురాశ వచ్చినా, భార్యలో దురాశ వచ్చినా, బిడల్లో దురాశ వచ్చినా ఏమొస్తుందండి? పాపం వస్తుంది. పాపం వెనుకాల మరణము. కాబట్టి మరి తల్లులుగా మనం ఏం చేయాలి? ఈ దురాశ భర్తలో మొలవకుండా, ఈ దురాశ బిడ్డల్లో మొలవకుండా, ఒకవేళ ఏమన్నా మొలకలు మనకి కనిపించినాయి అనుకోండి, ఏం చేయాలి? మొగ్గలోనే దాన్ని మనం తుంచివేయాలి. అందుకని ప్రభువారు కూడా ఏం చేస్తారంట? పనికిరాని తీగలను తీసి పారవేయను. రాత్రి కాలంలో దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటండి? గురుగులు విత్తేస్తూ ఉంటాడనమాట. పండుకున్న సమయంలో వాడు ఏం విత్తుతాడండి? గురుగులు విత్తేస్తాడు. గురుగులు విత్తేసినప్పుడు ఉదయకాలంలో మనం ఏం చేయాలి? వాళ్ళు గురుగును మనం చూచామనుకోండి, దురాశ మనకి కనబడినప్పుడు వెంటనే దాన్ని మనం ప్రార్థనతో అలాగే వారికి చెప్పాలి. చాలామంది తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పట్లేదు, కానీ మనం ఏం చేయాలి? భర్తకు చెప్పుకోవాలి, బిడ్డలకు చెప్పుకోవాలి. ఇది దురాశ. అందుకని దురాశ వలన ఏమొస్తుందండి? పాపం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఆకాను ఒక్కడే పాపం చేశాడండి. ఆకాను ఒక్కడే. కానీ ఎవరు నష్టపోయారు? తన భార్య, తన బిడ్డలు, తన పశువులు అన్నీ కూడా. అందుకని దేవుడు దురాశను స్పేర్ చేయరు. కాబట్టి మనము దురాశ కలిగి ఉండకుండా సంతృప్తిని మనం కలిగి ఉండాలి. మనము నేర్చుకున్నప్పుడు మన బిడ్డలకు మనం నేర్పించగలం. మనల్ని చూచి మన భర్త నేర్చుకోవాలి, బిడ్డలు నేర్చుకోవాలి. కాబట్టి ఇంటి వారి నడతలు ఏ విషయంలో కనిపెట్టాలండి? దురాశ. దురాశ వచ్చిందా? ఎదుటి వారిది మనం ఆశిస్తూ ఉన్నామా? అందుకని ఈ 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ గురించి ఎక్కువగా రాశారండి. అదొకసారి మనం చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనం చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. అన్నీ చిన్ని ఆజ్ఞలైతే ఇది 10వ ఆజ్ఞ ఎలా రాశారో మనం చూద్దాం. నీ పొరుగువాని 17వ వచనమండి, 20:17. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానుదకు దేనినైనను ఆశింపకూడదు. కాబట్టి దేనిని కూడా మనం ఆశించకూడదట. భార్యలను ఆశించకూడదు, భర్తలను ఆశించకూడదు, బిడ్డలను ఆశించకూడదు, అలాగే ఏది కూడా మనం ఆశించకూడదు. అందుకని లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది. ఏంటండి? పరుని సొమ్ము పాము వంటిదట. సో పాము ఏం చేస్తుంది? పాముని ఇంట్లో పెట్టుకుంటే ఏదో రోజు అది కాటేస్తుంది కదా. కాబట్టి దేవుడు మనకి ఏది ఇచ్చారో దానితో మాత్రమే మనం సంతృప్తిని కలిగి ఉండాలి. సంతృప్తి ఉన్న చోట ఏముంటుందండి? సంతోషం ఉంటుంది. సంతోషం ఉన్న చోట సమాధానం ఉంటుంది. కాబట్టి మనకు ఉన్న దాంట్లో మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి అంటే జ్ఞానం ఎవరిస్తారు? దేవుడు ఇస్తారు. అందుకే ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడుగువాలను. దేవుడు ఇస్తానంటున్నారుగా జ్ఞానం. ప్రభా, ఈ కొంచెంలో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించుము నాయనా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఎలా వాడుకోవాలో, జ్ఞానంగా ఎలా ఉండాలో, మరి తెలివిగా ఎలా ఉండాలో, డబ్బు విషయంలో నమ్మకంగా ఎలా ఉండాలో, దేవునికి అనుకూలంగా మనం ఎలా ఉండాలో దేవుడు మనకి నేర్పించేవారుగా ఉంటారు. ఆ విధంగా మనం వెళ్ళినప్పుడు కుటుంబంలో దురాశ అనేది రాకుండా ఇంటి వారి నడతలు బాగుగా మనం
కనిపెట్టాలి. మనం ఇవ్వగలిగిన అమూల్యమైన ఆస్తి అదేనండి. దురాశను మనం ప్రోత్సహించకూడదు. దురాశను మనం భర్తలో వచ్చిన, బిడల్లో వచ్చిన దాన్ని ఎప్పటికప్పుడు మనం సరి చేస్తూనే ఉండాలన్నమాట. వారి మాటల్లో దురాశ కనబడుతుందా? వారి క్రియల్లో దురాశ కనబడుతుందా? బాల్యము నుండి మన బిడ్డలకు అది బాగుగా మనం జాగ్రత్తగా నూరిపోయాలన్నమాట. రే అమ్మా, ఎదుటి వారిది మనం ఏది కూడా మనము ఆశించకూడదు. నీకు దేవుడు ఎంత ఇస్తే అంత, నీకెంత ఉంటే అంత, అలాగూ బ్రతకడం మనం నేర్చుకోవాలి అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ మన కుటుంబంలో మన బిడ్డలకు అది అభ్యాసము చేసినప్పుడు కుటుంబంలో సంతోషము ఖచ్చితంగా దేవుడు దయచేసేవారిగా ఉంటారు. కానీ చాలా కుటుంబాల్లో సంతోషాలు ఎలా వెతుక్కుంటారండి? ఎదుటివారిది తినేయాలి, ఎదుటివారిది దోచుకోవాలి. కానీ ఇది దేవుడు ఏమాత్రము కూడా హర్షించే గుణము కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుడు మనల్ని దీవించాలి అంటే మనము సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. రెండవదిగా, సంతృప్తి ఎప్పుడు వస్తుందంటే సణుగుడు ఉండకూడదు. మనకు చాలామంది ఎదుటివారిది ఆశించకపోయినా ఏం చేస్తూ ఉంటారు? సణుక్కుంటూ ఉంటారు. నా పరిస్థితి ఇంతే, నాకు ఇంతే. ఏమండి, ఇందుకు సణుగుడు వల్ల ఏమొస్తుందట? సంహారకుడు వచ్చేస్తాడంట. సణిగి ఏం చేశారండి ఇశ్రాయేలీలు? సంహారకుని చేత నశించిరి. ఎక్కడైతే సణుగుడు ఉంటుందో అక్కడ ఎవరుంటాడు? సంహారకుడు ఉంటాడనమాట. కాబట్టి సణుగుడు అనేది మనకి ఉండకూడదు. ఏమండి, మనకి ఎంత ఇచ్చారో అంతటితోనే ప్రభా నేను సంతృప్తిగా బ్రతకడం నేర్చుకో. ప్రతి చిన్నదానికి సణుక్కుంటాం. ఏమండి, ఇంట్లో ఏదన్నా లేదనుకోండి వెంటనే సణుక్కుంటాం. సణుగుడు అనేది మన జీవితాలకు నష్టాన్ని కలుగు చేస్తుంది, కుటుంబంలో సంతోషాన్ని పాడు చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకున్నవి జరగకపోయినా దాంట్లో కూడా మనం సణుక్కోక్కర్లే. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తారట? సమస్తము సమకూడి మేలుకరంగా దేవుడు జరిగించేవారు. కాబట్టి సణగకుండా సంతృప్తి కలిగి ఉన్న చోట సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటే అక్కడ ఎవరు ఉంటారు? సమాధాన పాత్రుడు అక్కడ ఉంటారు. మన కుటుంబంలో సమాధానం లేదనుకోండి, ప్రభువారు కూడా మనతో ఉండరు కదా. అందుకని మరి ఏదన్నా మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంట్లో చాలా రభస జరుగుతుందనుకోండి, మనం ఏం చేస్తాం? వెళ్తామా? వెళ్ళం కదా. డోర్ వరకు వెళ్ళినా ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని మనం వెనక్కి వెళ్ళిపోతాం. ప్రభువారు కూడా ఆయన దర్శిస్తూ ఉంటారంట మనల్ని. ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు సణుగుడు ఉందనుకోండి, ప్రభువారు కూడా ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. అందుకే సమాధాన పాత్రుడు అక్కడ ఉంటేనే ఆ ఇంటికి ఏమొస్తుందట? సమాధానం వస్తుంది. సమాధాన పాత్రుడు లేకపోతే సమాధానం కూడా ఏమవుతుందంట? అది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సమాధానానికి ఏముంటాయండి? కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి. అందుకే సమాధాన పాత్రుడు శిష్యులతో చెప్పారు కదా, మీరు ఏ ఇంటికి వెళితే ఆ ఇంట్లో సమాధానం అని చెప్పండి. ఒకవేళ సమాధాన పాత్రుడు అక్కడ ఉంటే ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ఒకవేళ సమాధాన పాత్రుడు లేకపోతే మీ సమాధానం మీతోనే వచ్చేస్తుంది. అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసినంత మాత్రాన కుటుంబంలో సమాధానం వస్తుందా? రాదు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన కుటుంబంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానం ఎప్పుడు వస్తుందండి? సంతోషం ఉన్న చోటే సమాధానం వస్తుంది. సణుగుడు లేని చోటే సమాధానం వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉండాలి. అసలు ఆ పాపం ఎంటర్ అయ్యిందే దురాశ వల్ల ఎంటర్ అయ్యింది కదా. అవ్వమ్మ గారికి తోటలో చెట్లన్నీ ప్రభు ఇచ్చారు. మీరేం చేయండి, మీకు ఎంత కావాలో అంత తినండి అని చెప్పారు. ఆ ఒక్కటే తినొద్దు. కానీ అవ్వమ్మ గారికి ఏది కావాల్సి వచ్చింది? అదే కావాల్సి వచ్చింది కదా. అంటే దురాశ అన్నమాట. అంటే దేవుడు అది ఎందుకు ఇవ్వలేదో, ఏమండి ఎందుకు ఇవ్వలేదో అని అనుకోవాలి. కానీ ఆమె ఏం చేసింది? దురాశ. అది కూడా తినేయాలి,
ఏమండి, తిన్నందువల్ల ఏమొచ్చింది? ఇంత నష్టం వచ్చింది కదా. కాబట్టి దురాశ గర్భము ధరిస్తుందట. దురాశ ఊరికనే ఉండదు. దురాశ వచ్చిందంటే దానితో వెంటనే అక్కడ ఏమి కంటదట? పాపము కంటుంది. కాబట్టి పాపము వచ్చింది అంటే దానికి ముందు దురాశ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మన ఇంటి వారి నడతలు మనం బాగుగా కనిపెట్టాలి. దురాశ లేకుండా భర్తలో కానీ బిడ్డల్లో కానీ మనం ఎప్పుడైతే ఇది చూస్తామో, గ్రహిస్తామో, దాన్ని వెంటనే మనం సరిచేయాలి, ప్రార్థన చేయాలి. ప్రతి దినము గురుగులను మనం ఏం చేయాలి? తీసి పారవేయాలి. గురుగులు ఉండవు అని మనం అనుకోకూడదు. ఏదో గురుగు వస్తానే ఉంటుంది. ఆ గురుగుని ఏం చేయాలి? మనం తీసి పారవేసే బాధ్యత ఎవరికి ఉందండి? తల్లి బాధ్యత. బిడల్లో ఉన్న గురుగులు మనం ఏరి పారవేసినప్పుడు బాల్యము నుండి వాళ్ళు ఏం చేస్తారు? పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆశీర్వాదములు అవే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభువారు ఏం చెప్పారు? మొదట నా రాజ్యము, నా నీతిని వెదకండి, పిదప అవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అన్నారు. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపచేయము, దుష్టుడికి కనిపోకుండా భద్రపరచము. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టి నన్ను సెలవిచ్చినారు. తల్లులుగా మా భర్తల్లో, మాలో, మా బిడ్డల్లో దురాశ లేకుండానట్లు ప్రభా, దురాశ మరి గర్భము ధరిస్తుందని సెలవిచ్చారు. పాపమును కంటుందని తెలియచేసినారు. పాపం పరిపక్వమై మరణాన్ని కంటుందని సెలవిచ్చినారు. ప్రభా, సనుగుడు వల్ల సంహారకుడు వస్తాడని తెలియచేసినారు. మేము సమాధానాన్ని, సంతోషాన్ని కుటుంబంలో కాపాడేవారుగా ఈ లోకంలో మీరు మాకిచ్చిన విలువైన సంబంధ బాంధవ్యాలు, విలువైన కుటుంబాన్ని మీలో కాపాడుకొనగలిగే ధన్యత, భాగ్యము మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.